నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ఒక్కొక్క చొప్పున ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. ఈరోజు ప్రతి పదార్థము 243 చారు చంద్రకళాధర. ప్రతి పదార్థం చారు అందమైన చంద్రకళ, చంద్రుని కళను ధార ధరించినది. అందమైన హృదిక్షయాలు లేని చైతన్య స్వరూపమైన జ్ఞానచంద్ర కళను లేక సదైక్య సదా ఉండునది అనే పేరు గలైన చంద్రకళను ధరించినది. దేవి భాగవతంలో కాశీరాజు కుమార్తె శశికళ పేరుకు తగ్గినట్లే రూపవతి, గుణవంతురాలు. ఆమె పరమేశ్వరి భక్తురాలు. ఒకనాటి తెల్లవారుజామున పరమేశ్వరి ఆమె కలలో కనిపించి, అందగాడు, శౌర్యవంతుడు, పరాక్రమవంతుడైన సుదర్శనుడు నీకు భర్తగా లభిస్తాడు అని చెప్పి అదృశ్యురాలు అయింది అని చెప్పబడింది. ఆ శశికళకు ఆధారభూతురాలు కాబట్టి చారుచంద్ర కళాధర అని అమ్మవారు అనబడింది. మనోహరమైన చంద్రకళను శిరోభూషణంగా ధరించింది. ఇక్కడ ఉన్న చంద్రకళకు వృద్ధిక్షయాలు లేవు. అది అష్టమి నాటి కళ. అందుకే పరమేశ్వరిని స్తుతించేటప్పుడు చంద్రకళావతంసే అంటారు. విశుద్ధ జ్ఞానదేహాయ త్రివేది దివ్యచక్షుస్ శ్రేయాప్రాప్తి నిమిత్తాయ నమః. సోమర్ధధారిణే సోమర్ధ అర్ధచంద్రుడు. అమ్మవారి ముఖము శరత్పూర్ణిమ చంద్రబింబంలాగా ఉంటుంది. అలాంటి ఆమె అలంకారప్రాయంగాను ఆభరణంగాను అందమైన చంద్రుని కూడా శిరస్సును ధరించి ఉంటుంది. అయితే ఈ విధంగా ధరింపబడిన చంద్రుడు పూర్ణచంద్రుడు కాడు. చంద్రుడికి ఉండే ఒక అందమైన కళ మాత్రమే. వక్రమాయుఖం వంపుల కిరణంలాగా భాసించే చంద్రకళ సమరూపాన్ని, సమతేజస్సును కలిగి ఉండే అష్టమి తిథికి చెందిన కళాకృతిని మకుటంలాగా అమ్మవారు ధరిస్తుంది. అష్టమి తిథి నాటి చంద్రకళను శశిని కళతో సూచిస్తారు. శుక్లపక్షంలో వృద్ధి చెందే చంద్రకళలు కృష్ణపక్షంలో క్షయం పొందుతాయి. కానీ ఉభయపక్షాల్లోని అష్టమి నాడు మాత్రం ఒకే విధంగా ఉంటాయి. 15వ నామం అష్టమి చంద్ర విభ్రజ దళికస్థల శోభిత నామం ఇక్కడ సమన్వయించుకోవాలి. చంద్రకళలు 15 వృద్ధిక్షయాలు గలవి. 16వది సదైక్య నిత్య కళ. ఆ కళను ధరించిన అమ్మవారు శ్రీవిద్య షోడాశి మంత్ర స్వరూపురాలు, కామకళ ఏకాక్షరి విద్య స్వరూపురాలు. అమ్మవారి లాలాటము ధరించిన చంద్రకళలను గురించిన ఆదిశంకరుల వారు సౌందర్యలహరిలో 46వ శ్లోకంలో ఈ విధంగా వర్ణించారు. లాలాటం లావణ్య దూతి విమలామా భూతి తవాయత్ ద్వితీయం తన్మాయే మకుటం ఘాటిత్యం చంద్రశకలం విపార్య సన్యాసాదుభయమాపి సముభ్యజామిధ సుధాలే మహసుతి పరిణమాతి రాకాహి మకర. దేవి నిర్మలమైన లావణ్యాన్ని, కాంతిని కలిగి ఉన్న నీ నుదుటను చూస్తే బ్రహ్మ ఒకే చంద్రభాగాన్ని 2 ఖండాలుగా చేసి ఆ రెండింటిలో కింది ఖండాన్ని నీ కిరీటంలో చంద్రకళ శకలంగాను, పై ఖండాన్ని కిరీటంలోని చంద్రఖండానికి ఎదురు దిశలో నీ నుదురుగాను అమర్చాడని ఊహిస్తున్నాను. ఎందుకంటే ఈ రెండింటిలో పై ముక్కును కిందికి గాని, కింది ముక్కును పైకి గాని జరిపి ఆ 2 ముక్కుల 4 కోణలలో రెండేసి ఒక్కొక్క చోటున కలిసేటట్లు అమృత వెన్నెలతో అమృత లేపనం అతికితే పున్నమి నాటి చంద్రుడు అవుతాడు. అందమైన అర్ధచంద్రకళను మకుటంలాగా ధరించినది అని ఈ నామానికి అర్థం. ఓం చారు చంద్ర కళాధరాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నానండి. థ్యాంక్ యూ.